సమయంలో మరి బిషప్ అయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి సంఘానికి అందరూ కూడా యేసు ప్రభు ఉన్నతమైన నామంలో మీకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటి దేవుని బిడ్డలారా, మరి ఏబు గ్రంథంలో మనము చదివిన ఈ మాట అది చాలా ప్రాముఖ్యంగా మరి మీరు ఈ వాక్యాన్ని నెంబర్ వేసుకోవాలంటే జ్ఞాపం చేసుకోవాలి. నీ స్థితి మొదటిగా కొద్దిగా నుండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందిదేవు. ఇప్పుడు మనము క్రొత్త సంవత్సరంలోనికి మనం ప్రవేశిస్తుంటున్నాం. ఇంకొక 4-5 వారాలు క్రొత్త సంవత్సరంలోనికి మనము ప్రవేశిస్తున్నాము. కాబట్టి ఎంతమంది మీరు అభివృద్ధి అవ్వాలని ఆశిస్తున్నారు? అందరమే మన కుటుంబాలలో అభివృద్ధి అవడానికి మనం ఆశిస్తుంటున్నాం. ఇంక్రీజ్. దేవుడు నీ ఒక రొట్టెను, నువ్వు పిండి పిసుకు గంపయు, నీ ఒక నూనె, నీ ఒక గర్భఫలము, నీ ఒక భూఫలము, నీ ఒక బ్యాంక్ బ్యాలెన్స్, నీ ఆరోగ్యము, అవన్నీ దేవుడు ఇంక్రీజ్ చేయాలని, దేవుడు అభివృద్ధి చేయాలని మనం ఆశిస్తున్నాం. ఎంతమందికి షుగర్ ఎక్కువ వల్ల, బీపీ ఎక్కువ వల్ల, అల్సర్ ఎక్కువ వల్ల, రోగాలు ఎక్కువ వాళ్ళని ఆశపడుతున్నారు? ఎవరైనా? లేదు. హల్లెలూయా. మనము అన్ని విధాలంగా మహా అభివృద్ధి నువ్వు పొందుతావని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. అయితే దానికి కొన్ని షరతులు కూడా ఉన్నాయి. ఒకసారి మీరు యోహాను సువార్త, మనం అభివృద్ధి ఎక్కడి నుండో మనకు వస్తున్నదంటే ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 3:27 యోహాను బరి సువార్త 3:27 అందుకు యోహాను ఇట్లా నేను తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఆ ఎవడుని ఏమియో పొందనేరాడు. యాకోబు పత్రిక 1:17-18 అనుకుంటాను. ప్రతి శ్రేష్ఠ వరమును 17 నా ప్రియ సహోదరులరా, ప్రతి శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. చపాట్లు కొడితే అన్నమాట. హల్లెలూయా. బేసిక్గా మూలము మనం కానీ ఆలోచించినట్లయితే అభివృద్ధి కానీ మహా అభివృద్ధి కానీ ప్రతి శ్రేష్ఠ వరము, ప్రతి మంచి ఈవులు అంటే బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు ఎక్కడి నుండి రావాలంట? పై నుండి రావాలి. హల్లెలూయా. తండ్రి దగ్గర నుండి రావాలి. బాప్తిజం యోహాను ఏమంటున్నాడంటే ఆ పరలోకం నుండి ఇవ్వబడితే కానీ తప్ప మరి ఎవరు ఏం పొందుకోలేరు. ఎవరు పొందుకోలేరు. హల్లెలూయా. సో ఈ న్యూ ఇయర్కి మనము ప్రవేశిస్తున్నాం. కొత్త సంవత్సరంలోనికి మనం అందరూ కూడా ప్రవేశిస్తున్నాం. మనం దేవుని వాక్యాన్ని మనం నెంబర్ వేసుకున్నట్లయితే నీవు డెఫినెట్గా ఈ సంవత్సరం అభివృద్ధి అవుతావు. హల్లెలూయా. ఈ నెంబర్ వేసుకుంటే, ఇవి మీరు జ్ఞాపకం పెట్టుకుంటే దేవుడు డెఫినెట్గా మీ కుటుంబాన్ని దేవుడు ఖచ్చితంగా 100% మరి ఈ పుల్పిట్ దగ్గర నుండి నేను ఏమేమి చెప్పానో అన్ని దేవుడు, నా మాటలు భూమిపైన పడకుండా వ్యర్థం కాకుండా దేవుడు అన్నిటి కూడా నెరవేర్చాడు. హల్లెలూయా. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకున్న వాటిని అన్నిటినీ అభివృద్ధి చేయాలని ఆయన ఒక ప్రణాళిక ఎంచున్నది. ఆయన బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించాల్సిందిగా ఆయన ప్రణాళిక. అయితే మనము కొన్ని విషయాలు యోహాను జీవితంలో మనం కొన్ని చూసినట్లయితే ఈ ఒక సీక్రెట్, నువ్వు అభివృద్ధి పొందడానికి ఒక సీక్రెట్ ఏంటంటే, ఇక్కడ యోహాను సువార్త 3:30 ఎవరైనా చదవండి. మనము గత వారము వాక్యాన్ని మాట్లాడుకుంటున్నాము. ಆತನು ವೃದ್ಧಿಯಾಗಬೇಕು, ನಾನು ಕಡಿಮೆ ಆಗಬೇಕು. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా.
మనం మహాభివృద్ధి అవ్వాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మన జీవితంలో హెచ్చించాలి. ఆయన నువ్వు హెచ్చించాలి. నన్ను గణపరచు వాడిని నేనేం చేస్తాను, వాడిని గణపరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఆయన మనము హెచ్చించాలి. హెచ్చించడం అంటే ఏంటనేది పోయిన వారం మనము మొదటి పాయింట్ని మనము మాట్లాడుకున్నాం. ఇక్కడ నా ఫ్రెండ్ వచ్చే నెలలో వస్తున్నాను అనుకుంటున్నాను అమెరికా నుండి, బహుశా జనవరిలో వస్తున్నారు వాళ్ళు. ఆయన మన ప్రధానమంత్రితో ఆయన మీటింగ్ చేశాడు అనుకుంటాను, బహుశా 6 నెలల క్రితమో లేక ఇంకా చేయబోతున్నాడో తెలియలేదు. వారి కంపెనీ, అమెరికాలో వాళ్ళ కంపెనీ ఎటువంటి కంపెనీ అంటే వాళ్ళు 100 విత్తనాలు వేస్తే, సపోజ్ మనము ఒక 100 విత్తనాలు విత్తితే పొలంలో ఎన్ని రావచ్చు? కొన్ని విస్తారంగా ఉంటాయి. అయితే ఈయన కంపెనీ అంట, ఇది క్రొత్త కంపెనీ, ప్రపంచంలో ఇప్పుడే స్టార్ట్ చేశారు ఇజ్రాయెల్ వాళ్ళు, అమెరికా వాళ్ళు. కంపెనీ ఏంటంటే వారు 1 ఎకరాకి 1 విత్తనం వేస్తారంట. ఆయన వచ్చాడు అనుకుంటా లాస్ట్ టైం. ఆయన 1 ఎకరాకి 1 విత్తనం వేస్తాడు. ఇప్పుడు పార్క్ వచ్చి బహుశా ఒక 2 ఎకరాలు మన ఎదురుగుండే పార్క్, 2 ఎకరాలకి ఎన్ని విత్తనాలు వేయాలి? 2 విత్తనాలు. 1000 ఫోల్డ్ బ్లెస్సింగ్ అంట అది. 1 ఎకరాకి 1 విత్తనం వేస్తే ఆ ఎకరా అంతా కూడా యాపిల్ చెట్లు మోచేస్తాయి. చెప్పాలి కూడా దేవుని నామాన్ని పెట్టి. ఆయన బాగా పెద్ద ధనవంతుడు. ఆయన చెప్తే నాకు బుర్ర పని చేయాల. ఇది ఏంటి సార్ టెక్నాలజీ, ఇది ఎటువంటి టెక్నాలజీ? మేము అట్లీస్ట్ ఒక పిడికిడి ఒక చేతిలో మనము గింజలు చల్లితే, విత్తనాలు చల్లితే మనం పంట కోసుకుంటాం, కానీ ఇది 1 ఎకరాకి 1 విత్తనం ఏంటి సార్ అంటే ఇది న్యూ టెక్నాలజీ అంటున్నాడు. నా ప్రియమైన సోదరులారా, దేవుడు కూడా మన జీవితంలో నువ్వు ఒక్కడివే 1000 రెట్లు ఫలించాలని దేవుని ఆశ అంటున్నాడు. నీ కుటుంబం, నీ పిల్లలు, మన సంతానము, నీ గర్భఫలము, నీ భూఫలము, ఇవన్నీ కూడా అభివృద్ధి అవడానికి దేవుని ఆశ అంటున్నది. కాబట్టి ఇక్కడ మరి ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గించబడాలని యోహాను భక్తుడు ఆయన అంటున్నాడు. మొట్టమొదటిగా యోహాను భక్తుడు ఏ విధంగా యేసయ్యను హెచ్చించాడు మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 24వ వచనం అనుకుంటాను. పరిసయ్యులకు చెందిన వాడు వారు వచ్చి నీవు క్రీస్తువైనను ఏలియవైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిసమిస్తున్నావు? చాలు. ఇక్కడ కింద వచనంలో 20 వచ్చిన చదువుమా, 20, 21. నేను యారు? నేను ఏలియనో ఎందు? చాలు. స్త్రీ గర్భంలో పుట్టినట్టి మానవ జాతిలో యేసు ప్రభు తర్వాత ఒక గొప్ప వ్యక్తి ఎవరంటే బాప్తిజం ఇచ్చే యోహాను. ఈయన స్త్రీ గర్భంలో పుట్టిన పురుషులలో గొప్ప వ్యక్తి. ప్రపంచంలోనే ఇప్పటివరకు ఇంకెవరు పుట్టలేదు యేసు ప్రభు తర్వాత. ఈయన ఏమంటున్నాడంటే వారందరూ పరిచయాలు వచ్చి ఆయన దగ్గరికి ఆయన అడుగుతున్నారు, నువ్వెవరివి? ఆయన స్టైల్ ఎలా ఉన్నదంటే ఆయన ఎడారిలో ఉంటున్నాడు, తేనె తింటున్నాడు, ఆయన చర్మం కట్టుకుంటున్నాడు, ఆయన ప్రజలతో ఆయన ఎక్కువ సహవాసం లేదు, ఆయన సెపరేట్ జీవితం, ఒక వేరుపారినంటి జీవితాన్ని ఆయన జీవిస్తున్నాడు. అయితే ఆయన్ని పరిసయ్యులు, లేవీయులు అందరూ వచ్చి ఆయన దగ్గరికి అడుగుతున్నారు, హూ ఆర్ యూ? నువ్వెవరివి? నువ్వు ఏలియావా, ప్రవక్తలలో ఒకడువా, క్రీస్తువా, మెస్సాయివా, ఎవరు నువ్వు అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నేను ఆయన చెప్పులు వారు ఇప్పటికైనాను నేను యోగ్యుడిని కాను. హల్లెలూయా. ఆ మాటలు మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే క్రీస్తుని ఎలా మనం మన జీవితంలో సెంటర్డ్ లైఫ్,
క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ అంటాం ఇంగ్లీష్లో. క్రీస్తు నీ సెంటర్, నీ లైఫ్ స్టైల్లో ఒక సెంటర్గా ఉండాలి. నువ్వు అభివృద్ధి అవ్వాలంటే ఆయన చెప్పులు వారు విప్పుటకైనా నేను యోగ్యుని కాదని తను తాను గుర్తింపు లేకుండా చేసుకుంటున్నాడు. గుర్తింపు లేదు ఆయనకి పేరు ప్రఖ్యాతులు లేవు, ఆయనకి ఎడ్యుకేషన్ లేదు, ఆయనకి ధనము లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు. ఆయన ఒక ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నాడు. ఇంత గొప్ప వ్యక్తి. ఆయన ఏమంటున్నాడంటే యేసు ప్రభువు ఆయన చెప్పులు వారు విప్పుటకైనా నేను యోగ్యుడిని కాను అని తను తాను వృత్తిగా చేసుకుంటున్నాడు. నేను ఎడారిలో ఆయన మార్గం సరళ చేసేవాడిని, నేను గొప్పవాడిని, నేను ఎలిజబెత్ కడుపులో నేను జన్మించాను, ఈ మానవ జాతిలో నేను నా అంత గొప్పవాడు ఈ లోకంలో ఎవడు లేడని ఆయన చెప్పుకోవాలా. He didn't utter a word. No self boasting. ఆయన తను తాను డోలు కొట్టుకోలేదు. ఇంత గొప్ప వ్యక్తి, హల్లెలూయా, ఇంత గొప్ప వ్యక్తి యేసు ప్రభు ముందు ఆయన ఏమంటున్నాడంటే ఆయన చెప్పులు వారు ఇప్పటికైనాను నేను యోగ్యను కాను. నో ఐడెంటిటీ, మనకు గుర్తింపు ఉండకూడదు. వీఆర్ నో బడీ. ఒట్టి చేతులతో వచ్చాము, ఒట్టి చేతులతో మరలా పరలోకానికి వెళ్ళిపోవాల్సిందే. అయితే ఈ లోకంలో దేవుడు నిన్ను ఒక విశేషంగా ఆశీర్వదించాలి, నిన్ను ఫలభరితంగా ఉంచాలంటే నేను సామెతలో ఒక వాక్యం చెప్పేవాడిని. సామెతల గ్రంథము 15:6 నీతిమంతుని ఇల్లు గొప్పదననిది. హల్లెలూయా. దేవుడు నీ ఇంటిని కూడా ఆయన ఒక గొప్ప ధననిధిగా దేవుడు ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. బట్ నీవు దేవుడి దృష్టిలో యేసు ప్రభు ముందు, యేసు ప్రభు పాదాలను ముట్టుకోవడానికి కూడా మనం యోగ్యులం కాదని మనం గుర్తు చేసుకోవాలి. వీఆర్ నో బడీ. మనం లేమి వారము, మనం ఉన్నవారం కాదు, లేమి వారం, మనం జీరో. ఎప్పుడు నీ ఐడెంటిటీని నువ్వు మరుగు చేసుకొని క్రీస్తుని నువ్వు పెంచుతావో అభివృద్ధి చేస్తావో అప్పుడు ఆయనను గణపరిచినట్లయితే ఆయన నిన్ను గణపరుస్తాడు. ఇప్పుడు మన క్రైస్తవ ప్రపంచంలో మనం చూసినట్లయితే వాళ్ళ పేర్లు పిలవకపోతే వాళ్ళకి బాధ అయిపోతుంది. వాళ్ళ పేర్లు పిలవాలి, ఆ పేర్ల ముందు ఇంకొక బిరుదులు ఇవ్వాలి, టైటిల్స్ ఇవ్వాలి. తర్వాత ఒక ఆయన్ని పాస్టర్ అని పిలవలేదని ఆయన గొడవలకు వచ్చాడంట. మిస్పార్ చర్చిలో జరిగింది అది. సో ఒక ఆయన బిషప్ పిలవలేదని ఆయన కోపగించుకుంటున్నాడు. ఒకరిని మరి బైబిల్ ఉమ్మని అని పిలవలేదని చెప్పి ఆమె కోపగించుకుంటున్నది. చిన్న వాటి కొరకు అల్ప సంతోషం అంటారు దాన్ని తెలుగులో. అల్ప సంతోషము అంటే వాళ్ళకు ఒక పాట వేస్తే సంతోషం. ఆయన గాయకుడని పిలవాలి, గొప్పవారని పిలవాలి, పొగడాలి. దేవుని దృష్టిలో యేసు ప్రభు పాదాల్లో వారు చెప్పులు వారు ఇప్పటానికి నేను యోగ్యుని కాదు. హల్లెలూయా. నేను ఒకసారి చెప్పాను, బ్రదర్ భక్తి సింగ్ గారి దగ్గరికి 2 ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చారంట, గొప్ప సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా మీలాగా మేము కూడా పని చేయాలి, సేవ చేయాలని ఉన్నాము, మాకు ఏ పని ఇస్తే ఆ పని చేస్తాను, దేవుని సేవ చేస్తాము మేము మీలాగా అని ఆయన అడిగారంట. అడిగితే వాస్తవంగా మీరు దేవుని పని చేస్తారంటే చేస్తాను సార్ అంటే, అప్పుడు ఈ వారం నుండి మీరు 2 బాత్రూమ్లు కడగండి చర్చిలో చెప్పాడంట. ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళకి అడిగారు. ఐఏఎస్ ఆఫీసర్స్ ఒకసారి ఒక ఆమె బాత్రూమ్ కడుగుతున్నదంట. హెబ్రోన్ సంఘంలో బాత్రూమ్ కడుగుతుంటే వీళ్ళు ఏదో చులకన అనుకున్నారు ఆమెని. ఇప్పుడు నేను ఏదైనా పొరకు తీసుకొని నేను ఊడ్చినాను అనుకోండి, మీరేమనుకుంటారు నన్ను? క్లీన్ చేసి ఆయన అనుకుంటారు కొత్త వాళ్ళు. అయితే ఈమె ప్రతి వారము బాత్రూమ్లు కడుగుతుంటే బ్రదర్ భక్తి సింగ్ గారు ఆ సంఘ పెద్దలు ఒకరోజు ఎయిర్పోర్ట్కి వెళ్ళారంట.
ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆ ఎయిర్పోర్ట్లో విమానము ఎక్కుతున్నప్పుడు అక్కడ పైలట్ పేరు చెప్పారంట. పైలట్ పేరు ఏదో నేను మర్చిపోయినాను. ఆ పేరు ప్రియానో ఏదో. ప్రియా పలానా ఊరు ఆమెది, హైదరాబాదు. ప్రియా ఈరోజు ఈ జర్నీలో ఆమె పైలట్ మనకని, ఆ క్యాప్టెన్ ఆఫ్ ద ప్లేన్ అని చెప్పారంట. చెప్తే అప్పుడు ఈ దైవ సేవకులకు డౌట్ వచ్చింది. ఈ ప్రియ, హైదరాబాద్ ప్రియ అంటే ఆమెనా, మన చర్చకొచ్చే ఆమెనా లేక వేరే ఎవరైనా అని వారు కాక్పిట్ దగ్గరికి ఆ కొద్ది పైలట్ని చూడాలి మేము అన్నప్పుడు ఆమె, ఆ ప్రియ ఆ సంఘంలో బాత్రూమ్ కడిగి ఆమె లేచి వచ్చి బ్రదర్ భక్త సింగ్ గారి దగ్గరికి మోకాలేసి ప్రార్థన చేసుకుంటుంది. సంఘ పెద్దలు అందరూ కూడా స్టన్ అయిపోయారు. మై గుడ్నెస్, ఇంత గొప్ప 4 లక్షలు 5 లక్షలు సంపాదిస్తున్న ఈ పైలట్ ప్రతి ఆధారము దేవుని పని చేస్తున్నది ఆ మందిరములో. విత్ నో ఐడెంటిటీ. ఆమెకి ఎటువంటి ఐడెంటిటీ లేదు. మన తెలుగు జాతిలో ప్రాబ్లం. నేను గొప్ప, నేను పెద్దవాడిని, నేను చదువుకున్నవాడిని, నాకు అన్నీ తెలుసు. నిద్రపోయేవాడిని మనం లేపచ్చు కానీ నటన చేసేవాడిని లేపలేమాట. హల్లెలూయా. ఈ నాటకాలు చేసేవాళ్ళని మనం మార్చలేం. దేవుని వాక్యం మనం నేర్చుకునేది ఏంటి ఇన్ని సంవత్సరాలు? నో ఐడెంటిటీ. క్రైస్ట్ షుడ్ బి గ్లోరిఫైడ్ త్రూ అవర్ లైఫ్స్. మన జీవితంలో నేను అయ్యగారిని నేను అప్రిషియేట్ చేస్తాను. ఏ బైబిల్ స్టడీ అయినా సరే, ఏ ఊరైనా సరే టైమింగ్ చెప్తే టైమింగ్ ఉంటాడు అక్కడ. ఆయన ఒకవేళ ఇంట్లో గొడవ చేసుకుని వస్తాడు అక్కతో, లేకపోతే ఏమో నాకు తెలియదు, కానీ వారు సదుద్దేశంతోనే వారు వస్తారు టైమింగ్. అది డెడికేషన్ లేకపోతే చేసే కవదా పని. హల్లెలూయా. అయ్యగారు ఆ విషయంలో మనం చూసినట్లయితే మనము ఆ విషయంలో మనం అప్రిషియేట్ చేయగలుగుతాం ఆయన్ని. ఒక మాదిరికరమైన జీవితాన్ని. ఆర్ యూ విల్లింగ్ ఫర్ ಐಡೆಂಟಿಟಿ? ನಾನು ಇಲ್ಲೆಂದರೆ ಇಲ್ಲಿ ಯಾರಿಲ್ಲ, నేను లేకపోతే ఎవరు లేరు, నేనే చేయాలన్నీ, నేనే ముందుండాలి. నా ప్రియమైన సోదరులారా, నువ్వు కానీ అలా అనుకున్నట్లయితే దేవుడు నిన్ను తీసి పక్కన పెట్టి ఆయనకి తగ్గించబడినట్టు సముద్రం మీరు చూసినట్లయితే అన్ని చెరువులు సముద్రంలోనికి వెళ్తాయి. సముద్రంలోనికి ఎందుకు వెళ్తాయి అంటే సముద్రము లోయెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్, భూమి చాలా లోతైన స్థలంలో ఉన్నది కాబట్టి సముద్రము భూమిలో ఉన్న నదులన్నీ వెళ్ళిపోయి సముద్రంలో నిండిపోతాయి. అందుకే మీటర్ సీ లెవెల్ అని ప్రతి రైల్వే స్టేషన్లో రాస్తారు. మీటర్ సీ లెవెల్, ఆ సీ లెవెల్కి స్టేషన్ ఎంత మరి హైట్లో ఉన్నదని రాస్తారు ప్రతి స్టేషన్లో కింద ఆ బోర్డులో, ఆ ఎల్లో బోర్డులో మీటర్ సీ లెవెల్ అని. ఎందుకు అన్ని నదులు అక్కడికి వెళ్ళిపోతున్నాయంటే అది చాలా మరి తక్కువ స్థితిలో ఉన్నది కాబట్టి, దిగు భాగంలో ఉన్నది కాబట్టి అన్ని నీళ్లు వెళ్ళిపోయి అక్కడ చేరుకుంటాయి. మనలో ఎప్పుడైనా ఏదైనా ఒకటి అతిశయకరమైనది ఏదైనా వస్తున్నట్లయితే అది నాశనానికి గుర్తు అని మీరు జ్ఞాపం చేసుకోవాలి. ఒక ఆయన కొండెక్కి సిగరెట్లు తాగుతూ ఆయన దేవుని దూషిస్తాను, నిజంగా దేవుడు ఉన్నట్లయితే ఆయన నన్ను శిక్షించిన పర్వాలేదని ఒక కొండెక్కి 4 సిగరెట్లు ఒకేసారి తాగుతూ దేవుని దూషించాడంట. ఆయన పేరు మర్చిపోయాను. దూషించి ఆయన కిందకి దిగేటప్పుడు ఒక చిన్న పురుగు లోపలికి వెళ్ళిపోయి గొంతుల్లో ఇరక్కపోయి అక్కడే పడి చనిపోయాడు. కొండ కూడా దిగలేదు ఆయన. ఏదైనా అతిశయకరమనేది నీ జీవితంలో నా జీవితంలో వచ్చినట్లయితే 16-18 అధ్యాయంలో సామెతలో ఏమంట, నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. పడిపోటకు అహంకారమైన మనసు నడుచును. యు హావ్ టు బి కేర్ఫుల్. మనకు అభివృద్ధి కావాలంటే ఈ షరతులలో మనము వాళ్ళని తగ్గించుకోవాలి.
అహంకారమైన మనస్సు. ఈరోజు జైల్లో ఎందుకున్నారు అందరూ? చాలామంది ఎందుకున్నారు? వారి మనసు ఎలా ఉండిందంట? అహంకారంతో ఉండింది. నేను ప్రేయర్ టవర్లో మొన్నటి దినం ముందు ఫంక్షన్, అయ్యగారు సహోదరులు అందరూ వచ్చారు నాతో. ఆ ఫంక్షన్కి ఒక ముగ్గురు రావద్దని చెప్పేశాను పబ్లిక్లో. ఎందుకు రావద్దని అందరికి ఆశ్చర్యం. అహంకారం మనసున్న వాళ్ళు లోపలికి వస్తే ఆ ప్రేయర్ టవర్ కూడా చెడిపోతుంది. సో వాళ్ళ హృదయం అంతా అహంకారంతో నిండుంది. నేను కొట్టాల్సి వస్తుంది వాళ్ళని, లేదా కొట్టించాల్సి వస్తుంది. వాళ్ళ ప్రవర్తన అటువంటి ప్రవర్తన. హల్లెలూయా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమంది స్త్రీలు మరి కాలేజ్ రోజులలో నేను గమనించాను, అయ్యగారు గమనించాను, శేఖర్ గమనించాను. శేఖర్ గుడ్ బాయ్, నేను బ్యాడ్ బాయ్. ఆ కాలేజ్ లెవెల్లో మనం చూసినట్లయితే ఒక అమ్మాయి బాగా రెడీ అయ్యి మంచి బట్టలు మంచి దుస్తులు వేసుకొని లిప్స్టిక్ వేసుకొని అన్ని కాటికి వేసుకొని ఆమె ఆ మగవాళ్ళ ముందు ఆమె ఏ విధంగా నడుస్తుంది? ఆమె నడక ఇడిచిపెట్టేసి వేరే నడక నడుస్తుంది. దాని పేరు ఏం అంటామో బైబిల్ ప్రకారంగా? ఒక ఆయన షర్ట్ ఇట్లా వేసుకొని ఏమంట? అహంకారమైన మనస్సు. ఒక ఆమె హీల్స్ చెప్పులు వేసుకుని ఆ రోజులలో నడవలేకపోతే దమ్ముని పడిపోయారు. పరిశుద్ధ గ్రంథం మనకి ఏం చెప్తున్నదంటే, మన టెక్స్ట్ బుక్ ఇది, మన లైఫ్ టెక్స్ట్ బుక్. ఈ టెక్స్ట్ బుక్ ఏదైతే మనకు చెప్తున్నదో దాన్ని మనం చేయాలి. సో వీ షుడ్ నాట్ హ్యావ్ అవర్ ఓన్ ఐడెంటిటీ. కాబట్టి మనము చెవులు పట్టుకొని ఎంత లేవనెత్తుకున్నా మనము ఒక్క అడుగు కూడా పైకి వెళ్ళలేము. హల్లెలూయా. దేవుడి నుండి రావాలి అభివృద్ధి పై నుండి రావాలి, ప్రభు దగ్గర నుండి రావాలి, జీవం కలిగిన దేవుని ఎదురు నుండి మనకు రావాలి. నేను కొన్నిసార్లు అటువంటి వారిని చూసినప్పుడు అంతా నేను నవ్వుకుంటా ఉంటాను. వీళ్ళు ఇంకా రక్షించబడలేదు, ఇంకా దేవుని వాక్యం వీరికి తెలియలేదు, ఇంకా రహస్యాలు వీళ్ళకి తెలియట్లేదు అనేది నేను మా మనసులో నవ్వుకుంటాను. తర్వాత అయ్యగారు అరెస్తాడు చాలాసార్లు కొంతమందిని, బ్లడీ ఫుల్, స్టూపిడ్ ఫెలో, అన్ని ఇంగ్లీష్లో ఉన్న పదాలు 70,000 పదాలు అయ్యగారికి తెలుసు, అన్ని తిట్టేస్తాడు. నేను నవ్వుకుంటా ఉంటాను. ఎందుకంటే వారికి తెలీదు, వాళ్ళు నేర్చుకోలేదు, దేవుని వాక్యంలో వాళ్ళ లోతైన అనుభవం లేదు కాబట్టి వాళ్ళకి తెలియదు. కాబట్టి ఈయన యేసు ప్రభువును మాత్రమే ప్రపంచానికి చూపిస్తున్నాడు, ఆయన చూపించుకోలేదు. సో మనం ఐడెంటిటీని తక్కువ చేసుకొని క్రీస్తు ఐడెంటిటీని ఎక్కువ చేయాలి. హల్లెలూయా. పోయిన వారం చెప్పాను మనము, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో, గాడ్స్ ప్లాన్ టు సేవ్ ఎవ్రీబడి ఫ్రమ్ ఆల్ నేషన్స్. అంటే ప్రతి వంశంలోనూ, ప్రతి కులంలోనూ, ప్రతి భాషలోనూ దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ప్లాన్ అయిపోయింది ఆల్రెడీ. ప్రతి జాతి జనాల నుండి దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నాగనెల్లి, లగ్గేరి, హెబ్బాలు, సాకానగర్, చిక్బలాపూర్, హాసన్, అన్ని డిస్ట్రిక్ట్ ప్రపంచవ్యాప్తంగా దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ప్లాన్లో మనం ఉండడానికి ప్రయత్నించాలి. ఆల్రెడీ ప్లాన్ అయిపోయింది, పరలోకంలో ఆల్రెడీ ప్లాన్ అయిపోయింది. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు జనాల్ని. ఆ ప్రజల్ని ఏర్పాటు చేసి, ఎవరిని ఏర్పాటు చేసి? మీ పక్కింటి వాళ్ళని ఏర్పాటు చేసుకుని నాకు తెలియదు. మీ సమాజంలో మీ ఒక ఎదురింటి వారిని, మీ ఒక ఫ్రెండ్స్ని, స్నేహితుల్ని, బంధువుల్ని ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో మనకు తెలియదు. కానీ దేవుడు ఆల్రెడీ హస్ చోజన్. ఆయన ప్లాన్ అయిపోయింది. ఎవరు దేవునిలోనికి వస్తారో తెలియదు. అందుకని నీ బాధ్యత, నా బాధ్యత ఏంటంటే ఆయన ప్లాన్లో ఉండడానికి ప్రయత్నించాలి. ఆయన ప్లాన్ ఏంటంటే ఆయన అన్ని దేశంలో నుండి ఆయన కొరకు
ఆయన కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్న సైన్యము ఒకటి పరలోకంలో కనిపించబోతున్న త్వరలోనే. అందుకని యోహాను, బాప్తిజం ఇచ్చే యోహాను ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుడిని ఇంక్రీజ్ చేయడానికి, ఆయన హెచ్చించబడాలని ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన హెచ్చించబడాలంటే ఆయన ఒక మెసేజ్ ఇస్తున్నాడు. ఇదిగో లోక పాపాన్ని మోసుకొని దేవుని గురుపులో వస్తున్నది. కుమారుని ఎవరైతే అంగీకరించారో వారు నిత్య జీవం గలవారు, కుమారుని యందు విశ్వాసమించలేని వాడు దేవుని ఉగ్రత వాడిపై నిలుచుందని మెసేజ్ ఇస్తున్నాడు. మెసేజ్. నా కమలమ్మ మొన్న ఒక 3 నెలల క్రితం కరపత్రికలు తీసుకొచ్చి ఇచ్చారు. కార్లో పెట్టుకున్నాను, అన్ని కార్లో. సమయం దొరికితే వాళ్ళ ముఖాలు చూసి వాళ్ళు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లుంటే, ఎడ్యుకేటెడ్, అది కరపత్రిక ఇచ్చేస్తాను. మిస్ కాల్ వచ్చింది అనుకోండి, మిస్ కాల్లో కూడా యేసు జీవా దేవుడు అతను నమ్ముదరని మీకు పరలోక శక్తి అదని టక్కన కట్ చేసి, ఎందుకు వేస్ట్ చేయాలి మిస్ కాల్ కూడా? నువ్వు నీ కుటుంబం అభివృద్ధి అవ్వాలంటే ప్రొక్లైమ్. నీ నోరు, నాలుక, నీకు ఇచ్చిన ఆరోగ్యము క్రీస్తుని గురించి మాట్లాడు. హల్లెలూయా. బట్ ప్రొక్లైమ్ ద మెసేజ్ ఆఫ్ క్రైస్ట్. నీ మెసేజ్ కాదు, నా మెసేజ్ కాదు, యేసు ప్రభు మెసేజ్. అంటే సువార్తని, ఆయన లోక పాపాన్ని మోసుకోపోవడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు, శిలువలో ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజు ఆయన పునరుద్ధానుడయ్యాడు, మరలా రాబోతున్నాడు. ఈ మెసేజ్ నేను చెప్పాలి. ఇక్కడ సాక్ష్యాలు ఓకే, ప్రైజ్ ది లార్డ్. అది ఇక్కడ సాక్ష్యాల కంటే నువ్వు బయట యేసు ప్రభు వారి గురించి మాట్లాడాలి. నీ హృదయంలో ఏదైతే నింపబడి ఉన్నదో అదే నువ్వు మాట్లాడతావు. మీరు మాట్లాడుతున్నారా యేసు ప్రభు వారి గురించి? మాట్లాడితే ఈ చర్చి 4 చర్చిలు కట్టాలి ఇప్పుడు, బ్రాంచ్. ఇది ఒకటి అయిపోయింది, ఇంకా ఫినిష్ అవుతున్నది. మీరు మాట్లాడినట్లయితే, ನೀವು ಏನಾದರೂ ಹಂಚ್ಕೊಂಡ್ರೆ ಕ್ರಿಸ್ತನ ಬಗ್ಗೆ ಯಾರು ಹೇಗೆ ನಂಬ್ತಾರೋ ಗೊತ್ತಿಲ್ಲ. నేను బెయిల్ తీసుకురావడానికి వెళ్ళాను జైలుకి, సెంట్రల్ జైలుకి, పరపనగరానికి. 200 కరపత్రికలు తీసుకుపోయాను. వాళ్ళకి తెలియదు, పోలీసు వాళ్ళకి. ఒకళ్ళ సైన్ చేసుకోవాలి సార్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయి, ఈ 200 కరపత్రిక అందరికీ ఒక్కొక్కటి అని చెప్పాను. నేను ప్రిజన్ మినిస్టర్ని, ఎక్కడ బోర్డు లేదు నాకు. మన చర్చ్ జైలుకి వెళ్ళి సేవ చేస్తామని ఎక్కడ చూపించలా. పరపనగరానికి వెళ్ళినప్పుడంతా 200 నుండి 300 మరి కరపత్రికలు తీసుకువెళ్ళిపోతారు. అంటే నేను అతిశయంగా చెప్పడం కాదు, నా డ్యూటీ కాదు ఇది, ప్రతి ఒక్కరు డ్యూటీ. ప్రభు గురించి నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా. ఒక కరపత్రికను తీసుకెళ్ళి ఇవ్వండి, మీ సాక్ష్యం చెప్పండి. ఏ విధంగా యేసు ప్రభు నిన్ను పట్టుకున్నాడు, ఎటువంటి వ్యాధులు ఉన్నప్పుడు దేవుడు నిన్ను పట్టుకున్నాడు, ఎటువంటి కష్టాలలో కన్నీళ్ళలో నిన్ను ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎలా రక్షించాడు, నీతో ఎలా మాట్లాడాడు దేవుడు, నువ్వు దేవుని ఎలా నమ్మావు, ఆ సాక్ష్యం ఇతరులకు నువ్వు చెప్పాలి. హల్లెలూయా. మొన్న నేను ఆ ప్రొటెస్ట్లో ఒక 4000 మంది ముందుకు నన్ను మాట్లాడమన్నారు. నేను మాట్లాడుతూ లాస్ట్లో నేను యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచాను కాబట్టి నేను సవిధానముగా నేను ఉన్నాను అని చెప్పాను లాస్ట్లో ఒక మాట. కొంతమంది వచ్చి అంటున్నారు, సార్ నాను కూడా బిల్లువర్తాను సార్ అని. మూంజిలో తెరలియే. వాట్ మెసేజ్ వీఆర్ షేరింగ్? మన లైఫ్ స్టైల్ని మనం ఎలా మార్చుకోవాలి? ఏం మెసేజ్ మీరు చెప్తున్నారు ఇతరులకి, నీ స్నేహితులకి, నీ బంధువులకి, నీ తల్లిదండ్రులకి, నీ అన్నదమ్ములకి? నీ లైఫ్ స్టైల్ ఒక మెసేజ్గా మారుతున్నది. నారిస్ రోడ్, అయ్యగారు రత్నాక గారు ఉన్న స్థలము శాంతినగర్లో నారిస్ రోడ్ ఒకటి ఉంటుంది, విబిఎస్ అని. ఆ శాంతినగర్ నుండి ఆ చెట్టు హాకీ గ్రౌండ్ ఆపోజిట్ తెలుసా నారిస్ రోడ్? ఆ నారిస్ రోడ్లో విబిఎస్ అనే ఒక సంస్థ ఉండేది. ఆ సంస్థలో ఒక ఆయన పనిచేసేవాడు. ఆయన ఎటువంటి పని చేసేవాడు అంటే, అన్ని బాక్సులు విబిఎస్ బుక్స్ అన్నీ కూడా త్రూఅవుట్ ఇండియాకి పంపిస్తాడు ఆయన. అదే విజయ్ కుమార్ గారి ఆఫీస్లో, మన బొంగా గారు వాళ్ళ రిలేషన్ వాళ్ళు. ఆ ఆఫీస్లో ఒక ఆయన పనిచేసేవాడు, ఆయన పేరు మర్చిపోయాను. అయితే ఆయన దాదాపు 20 సంవత్సరాలు పనిచేశాడు. ఏం పని అంటే బుక్స్ లోడ్ చేయడము, అన్లోడ్ చేయడం. విబిఎస్ ప్రింట్ అయిన తర్వాత పుస్తకాలు బాక్సులన్నీ కూడా మెటాడోర్లో పెట్టి
త్రూఅవుట్ ఇండియా అన్ని స్థలాలకి వాళ్ళు ప్యాక్ చేసి పంపించేవాళ్ళు. ఒక ఎదురుంటే ఆయన 20 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన్ని పిలిచాడంట. నువ్వెందుకు ఈ పని చేస్తున్నావు? నేను 20 సంవత్సరాల నుండి నేను చూస్తున్నాను, ఎందుకు ఈ పని నువ్వు చేస్తున్నావు అంటే, అయ్యా నేను యేసు ప్రభువుని విశ్వాసమించాను, ఆయన గురించి ఈ వీబీఎస్ పిల్లలకి ప్రతి చర్చిలో వీబీఎస్ ఉంటుంది కాబట్టి అవన్నీ పుస్తకాలు దేవుడు నాకు బాధ్యత ఇచ్చాడు, ఆ బాధ్యత చేస్తున్నాను. ఒక్కరోజు కూడా ఎవరితో కూడా గొడవలు పెట్టుకోలేదంట ఆయన 20 సంవత్సరాలు. చెప్పాలి కూడా దేవుని నామాన్ని బట్టి. ఎందుకు చెప్తున్నాను ఈ సన్నివేశాలంటే, ప్రొక్లైమింగ్ ద మెసేజ్ ఆఫ్ క్రైస్ట్. ఆయన నోరు తెరిచి మాట్లాడడం లేదు, అయితే పనులు చేస్తున్నాడు ఆయన. కొంతమంది మాట్లాడలేరు, పాట పాడగలుగుతారు, పాట పాడతారు. కొంతమంది పాటలు పాడేవారు పాడడానికి కుదరదు, వారు కొన్ని పనులు చేయగలుగుతారు. లైఫ్ స్టైల్, నీ లైఫ్ స్టైల్ ఒక మెసేజ్గా మారాలి. మా నాన్న నన్ను చూసి లాస్ట్లో ఏడ్చేవాడు. నేను చెప్పాను, అయ్యా నేను పాస్టర్ అవుతున్నాను, నువ్వు బీడీలు త్రాక్కుంటూ మందులు తాగుతుంటే నాకేమి మర్యాద ఉంటుంది సమాజంలో? ఆయన వల్ల ఆయనే మార్చుకోలేకపోయాడు అంటారు. ఒకసారి ఆలోచించయ్యా అని నేను మా నాయనకి చెప్పాను. మా నాయన అంత త్రాగుబోతూ ఇప్పటి వరకు నేను ప్రపంచంలో ఎవరిని చూడలే. ఆయన చైన్ స్మోకర్. ఆయన అటువంటి స్మోకర్ 5 నిమిషాలకు ఒక సిగరెట్ కావాలి. భయంకరమైన త్రాగబోతు, డబ్బులుంటే భయంకరంగా త్రాగేవాడు. ఇటువంటి వ్యక్తి నేను ఇన్లిట్స్ పెట్టి బెంగళూరుకి వచ్చిన తర్వాత మళ్ళా 95 సంవత్సరం ఆయన కూడా వచ్చాడు. వచ్చి ఆయన దాదాపు 2-3 సంవత్సరాల్లో, నేను అప్పుడే థియాలజీ చదివి బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత, అయ్యా నేను పాస్టర్ అవుతున్నాను, పాస్టర్ అవడానికి ఇష్టపడుతున్నాను, మా నాయన నా లైఫ్ చూస్తూ ఉన్నాను. ఆయన కాళ్ళు నడవలేడు, పోయి కాళ్ళు మసాజ్ చేశాను ప్రతిరోజు. అన్నదమ్ములు ఎవరు చేయరు, మా అక్క చేయదు. అంటే నేను అతిశయంగా చెప్పడం లేదు, నన్ను క్షమించండి. సొంత తండ్రికి ప్రేమ చూపి, హైలీ ఎడ్యుకేటెడ్ ఇంట్లో, నేను టాప్ ఎడ్యుకేషన్ అయినాను ఇంట్లో. ఇంటికి ప్రతి డబ్బులు తీసుకొచ్చేది నేనే, ఇల్లు జరిగేది నేనే తీసుకురావడం డబ్బులు. అయితే సాయంత్రం అయితే మా నాన్న కాళ్ళు నూనెసి మసాజ్ చేయడం. చేస్తూ ఆయన లైఫ్ స్టైల్ చూస్తూ ఆయన వెంటనే సడన్గా త్రాగుడు, బీడీలు మొత్తం వదిలేశాడు. అంటే మిమ్మల్ని మసాజ్ చేయమని చెప్పడం లేదు నేను. ఆయనకి ఏది అవసరమో దేవుడు నన్ను ప్రేరేపించాడు ఆయనతో కలిసి ఆయన ప్రేమించడం. ఉదయాన్నే లేచి, అయ్యా 27 సంవత్సరాలు 27 years ఎప్పుడు కూడా నా తండ్రి నన్ను కౌలించుకోలేదు. నన్ను కౌలించుకునే రమేష్ ఐ లవ్ యూ అని కూడా చెప్పలేదు ఎప్పుడు మా నాయన. ఎప్పుడు ముట్టు తండ్రి చూపించట్లే ప్రేమ బయటికి. అయితే నేనేం చేసేవాడంటే, ఉదయాన్నే లేచిన వెంటనే మేము చాపలు వేసుకుని కింద పండుకొని, మా నాయన దివాను పైన, అది నేను ఉదయాన్నే లేచిన వెంటనే మా డాడీ దగ్గర పండుకొని కౌలించుకొని ఆయన ముద్దు పెట్టేవాడిని. డాడీ నువ్వు నన్ను ముద్దు పెట్టలేదు, అయితే నేను నిన్ను ముద్దు పెడతాను చనిపోయే వరకు డైలీ. లైఫ్ స్టైల్ నాకెవరు నేర్పించలా. నా బోధకులు వాక్యాలు చెప్పేటప్పుడు నేను నేర్చుకున్న ప్రిన్సిపల్స్ నేను అలవాటు చేసుకున్నాను కాబట్టి దేవుడు మన ఆయన రక్షణలోనికి తీసుకొచ్చాను. ఆయన సారాయి త్రాగడం అవన్నిటికంటే ఆయన రక్షణలోనికి వచ్చాడు, అది సంతోషం నాకు. హల్లెలూయా. వేరే బిడ్డలు ఎట్లయినా ఉన్నాయి, వాట్ అబౌట్ యూ, యువర్ మెసేజ్, యువర్ గివింగ్ ఎ మెసేజ్. నీ లైఫ్ ఈజ్ ఎ మెసేజ్. నీ బట్టలు, నీ నడక, నీ ఎడ్యుకేషన్ ఇవన్నీ కాదు, నీ లైఫ్ స్టైల్ ప్రభువుని నువ్వు గణపరచాలి. హల్లెలూయా. మెసేజ్, నీ లైఫ్ స్టైల్ మెసేజ్గా మారాలి. జీజా నాన్నగారు మీకు తెలుసో లేదా, అయ్యగారికి తెలుసు అనుకుంటాను, ఆయన్ని ఒక మాట అనేవారు, ఆయన వాకింగ్ బైబిల్ అనేవారు ఆయన్ని. ఆయన మాటలో, దేవుని మాటలో
చెప్తుంటే ఆయన వాకింగ్ బైబిల్, ఆయన నడిచే బైబిల్ అనేవాళ్ళు. హల్లెలూయా. దేవుని విషయంలో కొంతమంది వేరే మెసేజ్ చెప్పడానికి రెడీగా ఉంటారు, ఒకరిపైన ఒకరు చెప్పుకోవడానికి. వారు సరిలేదు, వీరు సరిలేదు అది చెప్పడం ఈజీ. అది నీ లైఫ్ స్టైల్ ఒక మెసేజ్గా మార్చుకోవాలి. గుణవంతురాలైన భార్య తన ఇల్లుని కట్టుకోవడం, జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లుని కట్టుకోవడం, మూఢురాలు ఏం చేస్తుందంట? దాన్ని పెరికేసుకుంటుంది. హల్లెలూయా. కాబట్టి నీ మెసేజ్ ఏమిస్తున్నావు నీ లైఫ్ ద్వారా? నిన్న లైఫ್ ಮೂಲಕವಾಗಿ ಏನು ಮೆಸೇಜ್ ಕೊಡ್ತಾ ಇದೆ ಜನರಿಗೆ? నువ్వు ఒక మెసేజ్, నువ్వు మాట్లాడలేవు, పాటలు పాడలేవు, అది నీ లైఫ్ ద్వారా నువ్వు మెసేజ్ ఇవ్వగలుగుతావు. పిల్లలు అంటున్నారు, మా తండ్రి చేశాడు కాబట్టి నేను చేస్తాను, మా తల్లి చేసింది కాబట్టి నేను చేస్తాను. ఒక ఆమె అంటున్నది, చిన్న పాపల్లో అప్పుడప్పుడు ఒక ఆమె, చిన్న ఆమె నా టీ షర్ట్లు వేసుకొని నా ప్యాంట్ వేసుకొని ఆమె నడుస్తాను, ఐఎమ్ రమేష్ సగిలి అని. ఆమె ఏమంటుంది అంటే వాళ్ళ తండ్రిని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇమిటేట్ చేస్తున్నారు. మొన్న ఈ మధ్య గొడవలు అయినాయి. ఎవరికంటే వాళ్ళ మమ్మీకి కూతురికి. ఏం గొడవ అంటే, మీరు సరిగా చదవకపోతే మీ డాడీ స్కూల్ నుండి తీసి వేరే క్లూని స్కూల్కి వేస్తాడు అని వాళ్ళ మమ్మీ ఆ పెద్ద పాపకు చెప్తే, పెద్ద పాప అంటున్నది వాళ్ళ మమ్మీతో, నేను వింటున్నాను, ఆమె అంటున్నది, వై, ఎందుకో? డాడీ ఫీజు కట్టేలేదు, నువ్వు కట్టేది. డాడీ నాకు నేర్పించలేదు చదువు, నువ్వు నేర్పిస్తున్నావు. డాడీకి నా పైన అధికారం లేదంటున్నది. మెసేజ్, ద లెర్నింగ్ లైఫ్. వాళ్ళు నేర్చుకుంటున్నారు ఏం చేస్తున్నాను నేనని. వాళ్ళ మమ్మీ గూగుల్ పే కడుతున్నది, చెప్తున్నది, యాప్, గూగుల్ యాప్ నువ్వు కదా కట్టేది, డాడీ డబ్బులు కాదు కదా. నేను ఊరక మీకు అర్థమవడానికి చెప్తున్నాను. ఇది మెసేజ్, మన లైఫ్ ఒక మెసేజ్ అవుతుంది. ఆమె ఆ స్త్రీ మంచిది కాదు అనకూడదు జనాలు. కొంతమంది ముందు నేను డబ్బులు తీను, శేఖర్ గమనించాడు అవన్నీ, ఈ డబ్బులు తీను నేను. కొంతమంది చూస్తే కాలిపోతుంది అంట డబ్బులు. అయ్యగారు కూడా గమనించాడు అది. కొంతమంది ముందు నేను డబ్బులు పర్సే తీను, ఎందుకంటే కొంతమంది కంటి చూపు కొండైనా కరిగిపోద్దంట. కొంతమంది కంటికి ముందు ఏమీ చూపించకూడదు. బంగారు చూపిస్తే బంగారు కరిగిపోతుంది, డబ్బులు చూపిస్తే డబ్బులు కరిగిపోతుంది. నిన్ను ఏమంటున్నారు జనము? ఒక ఆమె వస్తే ఆ ముందు నేను భోజనమే చేయను, ఎందుకంటే ఆమె చూసిన తర్వాత కడుపు నొప్పి వస్తుంది నాకు. అవును మరక, వాస్తవం. కొంతమంది గుడ్లు పెద్ద చేసుకొని చూస్తుంటున్నారు. ఆమె లైఫ్ స్టైల్ అది మనం ఏం చేయలేం. ఆ ప్లేట్లు చూసి పరిగెత్తిపోయేవాడిని చిన్నప్పుడు. నీ ఒక జీవితాన్ని గురించి సందేశం ఒకటి ఇవ్వాలి. ఎన్ని సంవత్సరాలు నువ్వు జీవిస్తున్నావు అది ముఖ్యం కాదు. వాట్ మెసేజ్ యూఆర్ గివింగ్ టు పీపుల్, ఎటువంటి సందేశాన్ని నువ్వు ఇస్తున్నావు. వాడు దొంగ అండి. ఏమంట వాడు? దొంగ. వాడు వేషధారణ, అబద్ధికుడు అని ఇంకో పేర్లు ఇస్తారు మనకి. అయితే ఆయన దేవుని సేవకుడు, ఆయన ద్వారా మేము భోజనం చేశాం, ఆయన ద్వారా మేము దీవించబడ్డాం, ఆయన ఆశీర్వాదకరమైన వ్యక్తి, ఆయన జ్ఞానం కలిగిన వాడు అని నీ గురించి సాక్ష్యం చెప్పాలి కదా. హీబ్రీ 13:1 మనం చూసినట్లయితే, ఆ కింద వచనాలలో మనం చూస్తున్న, దిగంబరం అయితేనే నాకు మీరు వస్త్రాలు ఇచ్చారు, నేను ఆకలి కొంటేనే మీరు ఆహారం పెట్టారు, నేను చెరసాలలో ఉంటేనే మీరు నన్ను దర్శించారు అని ఆ కింద వచనాలు చదువుతాం. హీబ్రీ
సహోదర ప్రేమ నిలవరముగా ఉండునీయుడి, ఆదిత్యం చేయిట్లో మరొకడి, దాని వలన కొందరు అది ఎరుగకయ్యే దేవదూతలకు చేశారంట. హల్లెలూయా. ఈ క్రిస్మస్ పండుగలలో ఇది మంచి అవకాశం మనకి. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలియస్ ఇంటిని మనం చూస్తున్నాం. ఆయన ధర్మ కార్యాలు దేవుని దగ్గరికి వెళ్ళాయి. ఆయన చేసే సహాయము, పేదలకు అన్నం పెట్టడము, ఆయన నీతి కార్యాలు, ధర్మ కార్యాలు పరలోకానికి వెళ్ళి అంట. యేసుప్రభు ఏమంటున్నాడంటే తండ్రి చేత ఆశీర్వదించబడినట్టు వారు అంటవారు. ఎవరు వీళ్ళు? వీరు ఎవరంటే వీళ్ళు దాతృత్వం కలిగి పేదవారికి ఇచ్చేవాళ్ళు. దాతృత్వం బిగబెట్టుకునేది కాదు. హల్లెలూయా. దాతృత్వం కలిగి. నేను చర్చి కట్టడం ముందే రోజమ్మ కానుకలు ఇచ్చింది చర్చి కొరకు. ఆమె ఫస్ట్ అనుకుంటాను ఇచ్చింది. దేవుని పరిశుద్ధనామమునకు స్తోత్రం కలుగును గాక. చర్చి కొరకు కట్టడానికి ప్రారంభం చేయలేదు, అప్పుడే కానుకలు ఇచ్చింది ఆమె. దాతృత్వం కలిగి సంఘానికి కానీ పేదవారికి కానీ క్రీస్తు కొరకు నువ్వు ఏమైనా చేసినట్లయితే యేసు ప్రభుకు చేసినట్టు. ఆయన డైరెక్ట్గా రాడు మీ ఇంటికి తెల్లంగి వేసుకొని. ఆయన 13:1 మనం చూసాం, ఇటీవలి అనేకులు తెలియక దేవుని దూతలకు ఏం చేశారంట? ఆతిథ్యం ఇచ్చారు. మనము ఆకలి కొన్న వారికి సహాయం అన్నం పెట్టాలి. బట్టలు లేని వారికి బట్టలు కొనివ్వాలి. అవసరతలు ఉన్న వారికి మనం సహాయం చేయాలి. ఈ మధ్య కోలార్లో 2 కుటుంబాలని పంచాయతీ వాళ్ళందరూ ఒక 400 మంది చేరి వాళ్ళని కొట్టి వాళ్ళని స్టేషన్ వేయాలని చూశారు కొన్ని ప్రాబ్లమ్స్ని బట్టి. కారు తీసుకొని నేను వస్తున్నాను, వెయిట్ చేయండి, మీరు తీర్మానాలు చేయొద్దని చెప్పాను. నేను వెళ్ళి ఆ తీర్మానాలు అవన్నీ కూడా కుదరకుండా దాన్ని మార్చేశాను. పోయి సరే కొట్టుకొని పోనీలేండి, ఏమైనా అవునేవాళ్ళు. నీ చేతనైనంత మటుకు నువ్వు నీతి కార్యాలు చేయడానికి ప్రయత్నించాలి. చెప్పాలి కూడా దేవుని మా అవును. వాళ్ళు ఎక్కడైనా పోనీ, ఏమన్నా ఉన్నాయి, నేను నా భార్య నా పిల్లలు బాగున్నామా? నో. అది వచ్చి ఇతరులు ఎవరు? అన్నిళ్ళు. అది దేవుని బిడ్డలు. దేవుడు నీకు ఏదైతే తలంత ఇచ్చాడో, దేవుడు నీకు ఏదైతే జ్ఞానం ఇచ్చాడో ఆ తలంతులో దేవుడి నామాన్ని మహిమపరచాలను. హల్లెలూయా. అది సహాయం చేయాలి. దాతృత్వం కలిగి నువ్వు పేదలను కనికరించాలి. క్రిస్మస్ టైంలో 10 మందికి బ్లాంకెట్లు ఇవ్వండి, 10 మందికి అన్నం పెట్టండి, పలహారాలు ఇవ్వండి. చాలామంది పార్సల్ నా దగ్గరకు వస్తారు బట్టలు కొనిమ్మని. అయ్యా ఇంత వర్షం ఎదుమే వెళ్ళి అని. చర్చి కుడిపోంగ పోయా అని చెప్పిన. నాకే వెళ్ళి ఎవరు తీసిరు ఒక జత బట్టలు? నీకు ఎక్కడ తీసి? మీ చర్చిలు ఉండే కదా, చర్చి కొనేసేయాల, మేము కాదు. సంఘాలు లేని వరకు అయితే మేము కొనిస్తాం. అయితే మీకు సంఘం ఉంది కాబట్టి సంఘము కొనివ్వాలి. ఏమైనా అవునే. దేవుడు ఈ క్రిస్మస్ టైంలో మనం అభివృద్ధి అవ్వడానికి నువ్వు ఎప్పుడు అభివృద్ధి అవుతావు అంటే ఈ ఒక దాతృత్వం కలిగి నీవు ఇతరులను కనికరించాలి. నీ ఇంటికి పిలవాలి అందరినీ. நீங்க உங்க வீட்டுக்கு அவங்கள வர வைக்கணும், அவங்கள ఇన్వైట్ பண்ணணும். మీ ఇంట్లో పలహారం ఇవ్వాలి, టీ కాఫీలు ఇవ్వాలి. మీరు వాళ్ళని ప్రేమించాలి. మీరు ప్రేమించకుండా వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత అది ఎక్స్పెక్ట్ చేసే కాదు మీరు వారిని. నువ్వు ఏదైతే విత్తుతావో అదే పంట కోస్తావు. నేను చెప్తున్నాను, ఆ కంపెనీ ఒక ఎకరాకి 1 విత్తనం వేస్తే 1000 రెట్లు ఫలితం అంటుంది. సో నీవు ఒక్కటి నీతి కార్యాలు పరలోకానికి వెళ్ళింది అనుకోండి, పరిశుద్ధమైన దేవుడు అంటున్నాడు, వీరు పరలోకము తండ్రి చేత ఆశీర్వదించబడినట్టు వారు. హల్లెలూయా. ఇది మనకిచ్చిన దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. ఆయన నువ్వు ఇంక్రీజ్ చేయాలి, నువ్వు ఆయన అభివృద్ధి చేయాలి, ఆయన హెచ్చించాలి. నీతి కార్యాలు నీలో హెచ్చించినప్పుడు ఆయన అంటున్నాడు, పరలోకము తండ్రి చేత దీవించబడినట్టు వీరు. అందరు చేసే కాదు అది. మనకి ఒక ప్రివిలేజ్ ఈ క్రిస్మస్ టైంలో అన్నం చేసి 10 మందికి పెట్టడము, కుష్ఠరోగులకి సహాయం చేయడము, ఆటరాజు క్యాంపస్కి వెళ్ళి భీమి ఇవ్వడము, బ్లైండ్ కన్ను లేనట్టు వారికి వారి మధ్యలో వెళ్ళి సేవ చేయడము. మన కుటుంబం తరపున నువ్వు చేస్తే కదా దేవుడు దీవించేది. నువ్వు చేయకుండా ప్రభువా నన్ను ఆశీర్వదించు
కొంతమంది వేరే వేరే పాస్టర్ల దగ్గర పోయి ప్రేయర్ చేయించుకుంటారు, ఏం ప్రయోజనం లేదు. ఆయన కూడా పాపే, నేను పాపినే, నువ్వు పాపే. యు కాకి, ఐ కాకి. నా చేతులలో ఏం లేదు, మీ తలలో ఏమీ లేదు. ఏదున్న పరలోకం నుండే రావాలి అని చెప్పాను నేను. బేసిక్ పరలోకం నుండే రావాలి ప్రతిదీ. హల్లెలూయా. ప్రతిదీ నువ్వు పరలోకం వైపు చూడాలి. ఈ మధ్య చాలా మీటింగ్స్ చేసి తెలుగు వాళ్ళు చాలామంది నన్ను అడిగారు, మీటింగ్స్ అది అని. ఇంతమంది వచ్చారు సేవకులు, అది ఎవరు మారారు అక్కడ శివశక్తిపురంలో అంటే ఎవరు మారలా, సేవకులు మారిపోయారు. ఇంక మేము రాము ఇక్కడికని. మీటింగ్స్ బిజినెస్ అయిపోయింది. ఒక సేవకుని ఫోటో వేయడము, మీటింగ్ అని చెప్పడం, డబ్బులు దండుకోవడము. నువ్వు ఇవ్వాలి డబ్బులు, సంఘానికి నువ్వు ఇవ్వాలి, తీసుకువెళ్ళి మీటింగ్స్ నువ్వు ఇవ్వాలి. మీటింగ్స్ డబ్బులు నువ్వు తీసుకోకూడదు. దేవుడు నీకు ఇచ్చినట్టు భూఫలంలో ఆర్థికమైన నువ్వు సంఘానికి తీసుకువెళ్ళాలి. నేను టీవీలో కూడా చెప్పాను, ఏ చర్చికి మీరు వెళ్తారో ఆ చర్చికి దశమభాగం తీసుకువెళ్ళాలి. మిస్పాకి వెళ్తే మిస్పాకి ఇవ్వాలి మీరు దశమభాగం. ఏసే చర్చికి ఇవ్వకూడదు. ఏసే చర్చ్ వాళ్ళు దశమభాగం ఇక్కడ ఇవ్వచ్చు, కానుకలు ఎక్కడైనా ఇవ్వండి మీరు, పర్వాలేదు. దశమభాగం మాత్రం స్థానిక సంఘంలోనికి వెళ్ళాలి. హల్లెలూయా. ఆ చర్చ్ డబ్బుని తీసుకొని పేదలకు మనము సహాయం చేస్తాము. నీ నీతి క్రియలు, నీ నీతి కార్యాలు, నీ లైఫ్ స్టైల్ అలా మార్చుకోవాలి. నువ్వు ఇతరులకు నువ్వు సహాయం చేసేలాగా ఉండాలి. కాకిని కొట్టి గద్దకేసేలాగా చేయకూడదు. ఎవరితో తీసుకెళ్ళి ఇంకొకరికి ఇవ్వడం కాదు. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో ఇచ్చిన ఆ సమృద్ధిలో నువ్వు కానీ ఇతరులకు ఇచ్చావంటే నువ్వు ఈ సంవత్సరము బల అభివృద్ధి చెందుతావు. నువ్వు మొదటగా నీ స్థితి చిన్నదై ఉండొచ్చు, అయితే దినదినములు పెరుగుతుండగా దేవుడు నీ కుటుంబాన్ని ఆయన అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఈ లైఫ్ స్టైల్ మనం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక చిన్న విషయం నేను చెప్పి నేను ముగిస్తాను. ఈ మన క్రైస్తువులలో నేను చూసింది ఏంటంటే, ఎవరైనా పేషెంట్ దగ్గరికి వెళ్ళాలన్నా సరే 1 కేజీ యాపిల్ కాయ తీసుకుపోరు. ఒట్టి చేతులతో పనికి మాల. ఒక రోగి దగ్గరికి వెళ్ళినప్పుడు 1 కేజీ ఆపిల్ కాయ కూడా తీసుకురారండి. ఒక ఆరెంజ్, కనీసం కుక్క బిస్కెట్లని తీసుకుపోండి. నువ్వు రోగిని చూడడానికి వెళ్ళినప్పుడు ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టలేవా? అంత నువ్వు వెళ్లకుండా ఉండడమే బెటర్ కదా. లేదు సార్, నేను చూసేకి వచ్చాను సార్. రహస్యం ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును. నీవు సహాయం చేయాలి, రోగంలో ఉన్న వారిని సహాయపడాలి. నువ్వు పలహారాలు తీసుకువెళ్ళాలి, వాళ్ళని పరామర్శించాలి. డోంట్ వరీ బ్రదర్, ఈ ఆపులు తినండి, జ్యూస్ తాగండి, ఇదిగో మీ మెడికల్కి కొద్దిగా ఒక 100 రూపాయలు పెట్టుకోండి, ఇది ఇట్టుకోలే 500 రూపాయలు. ఎవరిని ఈ చర్చిలో చేసినట్టు చూడలే నేను. రెడ్డికి సహాయం చేశారు చాలామంది. మీరు పడితే మీకు కూడా వాళ్ళు సహాయం చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. అయితే తెలుగు క్రైస్తవులు నేను చూసినప్పుడు వాళ్ళంతా ఒట్టి చేతులతో, వారు మాటలు ఎక్కువ, క్రియలు తక్కువ. మాటలు ఎక్కువ, క్రియలు తక్కువ. మన లైఫ్ స్టైల్లో క్రియలు ఎక్కువ ఉండాలా, మాటలు తక్కువ ఉండాలి. నేను వీళ్ళతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. అందరు నా పైన కంప్లైంట్ మా ఫ్యామిలీలో, ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళందరూ ట్రైనింగ్ చేస్తూ ఉన్నాను. నేను రోగిని అయితే మౌనంగా ఉంటాను, లేకపోతే ముచ్చంగోడు అయితే మౌనంగా ఉంటాడు, మర్మయోగులు అయితే మౌనంగా ఉంటారు. ఎవరు నాశనం చేయాలని ఆలోచిస్తుంటారు. పారాడే నీళ్ళు క్లీన్గా ఉంటాయంట, మాట్లాడాలి. హృదయంలో ఉండేది అయ్యగారు. నేను అప్రిషియేట్ చేయ, అయ్యగారు మాత్రం ఏదో కోపం వచ్చింది అప్పుడప్పుడు డమ్ డుమ్ డుమ్. శేఖర్ కూడా అయితే ఏదో కోపం వస్తే అప్పుడప్పుడు అడిగేస్తాడు. అయ్యగారు అడిగి కడిగేస్తాడు. నీ లైఫ్ స్టైల్ దేవుడికి ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ ఎవరికైనా సహాయం చేయండి. పేదలని, ఒకప్పుడు మీరు దీనస్థితిలో ఉన్నారు పరశురామ్,
నాగమ్మ, మీరు ఒకప్పుడు దీని స్థితిలో ఉన్నారు, మీరందరూ, నేను. అది దేవుడు ఇప్పుడు మిమ్మల్ని దీవించాడు. ఇప్పుడు మీరు అన్నం చేసి భోజనాలు పెట్టాలి అందరికీ. మీరు ఇప్పుడు బట్టలు ఇవ్వండి, బ్లాంకెట్లు ఇవ్వండి, మీరు ఇవ్వండి, సహాయం చేయండి. ఆ నీతి కార్యాలు దేవుని దగ్గరికి వెళ్ళి అంటే మీరు తండ్రి చేత ఆశీర్వదించబడినట్టు వారు అవుతారు. చెప్పాలి కూడా దేవుని నామాన్ని. కాబట్టి నేను ఈ నూతన సంవత్సరంలో మనము ఇంకో నెక్స్ట్ వీక్ ఇది కంటిన్యూ చేస్తాను మెసేజ్. నూతన సంవత్సరంలో మనము అభివృద్ధి అవ్వాలి అన్ని విషయాలలో. మరి మొదట కొద్దిగా ఉన్నాను, తుదకు నువ్వు మహాభివృద్ధి చెందేదవు. దేవుడిని మమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ.